హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలియో ఈ మూవీ జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే అదిరిందబ్బా. ఎందుకంటే మేం గోదావరిలోమండి అంటూ గోదావరి యాస, తెలంగాణ భాష, శ్రీకాకుళం యాస ఈ మూడింటిని బాగా వాడారు. నాకైతే చాలా బాగా నచ్చింది డబ్బింగ్. ఏలియో క్యారెక్టర్ కూడా చిన్నపిల్లాడు చాలా బాగా చెప్పాడు. లేటెస్ట్ మూవీనే వాల్ట్ డిస్నీ కోసం పిక్సర్ ఆర్ట్ యానిమేషన్ స్టూడియో నిర్మించింది. లాస్ట్ ఇయర్ వీళ్ళ దగ్గర నుండి ఇన్సైడ్ అవుట్ 2 అనే మూవీ వచ్చింది. అది చాలా బిగ్గెస్ట్ హిట్, మీ అందరికి తెలుసు. 1 బిలియన్ కూడా క్రాస్ చేసింది. ఈ మూవీని ముచ్చటగా 3 డైరెక్టర్స్ డైరెక్ట్ చేశారు. చాలాసార్లు కూడా వాయిదా పడుతూ వచ్చింది. అండ్ రిలీజ్ అయ్యాక కూడా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కమర్షియల్గా కూడా ఏం సక్సెస్ కాలే, ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీకి 150 మిలియన్స్ పెడితే సేమ్ అదే 154 మిలియన్స్ మాత్రమే వసూలు చేసింది. లాభాలేం రాలేదు, ఇంకా చెప్పాలంటే నష్టమే. యానిమేటెడ్ ఫిల్మ్ కాబట్టి అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. ఫ్యామిలీ పిల్లలతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. మరి మూవీ చూశాక నాకేమనిపించిందంటే, పిల్లలకి బొమ్మలు కనిపిస్తే చాలు, వాళ్ళు ఎలాగైనా చూసేస్తారు. కానీ యానిమీ అంటే పిచ్చున్న అడల్ట్స్ కూడా ఉంటారు కదా, ఇది జస్ట్ ఫర్ కిడ్స్ కోసమే భయ్యా. మూవీ అయితే నాకు జస్ట్ ఓకే, మరీ హైలైట్ అంటూ ఏం లేదు. ఇట్ వాస్ ఓకే అంతే. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, బట్ పెద్దవాళ్లకు మాత్రం మరీ ఎక్కువగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే మూవీ చాలా సింపుల్గా ఉంది. సింపుల్ స్టోరీ, ప్రెడిక్టబుల్గా ఉంది. సరైన కామెడీ లేదు, జోక్స్ ఏమీ లేవు. కొంచెం లైట్ హార్టెడ్గా లిటిల్ బిట్ ఎమోషన్తో మిక్స్ అయ్యని చేశారు. ఏదో అట్లా వెళ్తుంది. ఇప్పుడు చూసామా మర్చిపోయామా అన్నట్టు ఒక ఫిల్మ్ అనమాట. సో టైంపాస్ కోసం చూడాలంటే చూడొచ్చు. సగం బోరింగ్ ఉంటుంది, సగం బాగుంటుంది. బట్ ఓవరాల్ ఓకే, సాటిస్ఫైడ్ అన్నట్టు అనిపించింది అంతే. ఏలియోకి తన చిన్నప్పుడే 2 పేరెంట్స్ చనిపోయారు. తన ఆంటీ దగ్గర పెరుగుతూ వచ్చాడు. అయితే మనోడికి ఎప్పుడూ ఏలియన్స్ అంటే పిచ్చి. ఏలియన్స్తో మాట్లాడాలని, వాటిని కలవాలని అనుకుంటాడు. మరి తర్వాత ఏమవుద్ది అనేది మూవీలో చూస్తాం. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏదైనా ఉందంటే మాత్రం మన తెలుగు నేటివిటీ తగ్గడు తెలుగు డబ్బింగ్. చెప్పాను కదా, గోదావరి భాష, తెలంగాణ యాస, శ్రీకాకుళం యాస ఈ మూడింటిని బాగా కుమ్మారు. ఆ క్యారెక్టర్స్ మాట్లాడేటప్పుడు మనకు సరదాగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఒక 20 మినిట్స్ అట్లా వెళ్ళినా సరే, దాని తర్వాత ఎప్పుడైతే ఎలియో కమ్యూనివర్స్లోకి వెళ్తాడో అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళతో చాలా మంచి సీన్స్ వచ్చే సరదాగా ఉంటాయి. కాకపోతే అదే సరదా సీన్స్ మెయింటైన్ చేయలేకపోయారు, అదే ప్రాబ్లం. 1 అవర్ 30 మినిట్స్కే మూవీ అయిపోవడం హ్యాపీ. ఇంకా విలన్ క్యారెక్టర్ గ్రేగన్ పర్లేదు. యానిమేటెడ్ బొమ్మల డిజైన్స్ అయితే బాగున్నాయి అండ్ కలర్స్ కూడా చాలా బాగా నచ్చాయి. మ్యూజిక్ బాగుంది. ఫైనల్గా మై థాట్స్ ఏంటంటే, మూవీ చూడడానికి చాలా కలర్ఫుల్గా సూపర్గా అనిపిస్తుంది, బట్ స్టోరీ మాత్రం సింపుల్గా ఉంటుంది. సో ఓటీటీ కాబట్టి ఒకసారి పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయాలంటే చేయొచ్చు. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నస్తే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.